మారనాథ జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమమును బట్టి మీరు దేవుని యొక్క వెలుగుతో నిండి ఉన్నారని, దేవుని యొక్క రాక కొరకు సిద్ధపడుతున్నారని మేము విశ్వసించుచూ ఉన్నాం. లూకాసు వార్తలోని 7వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంభాషణను మనము చూస్తూ ఉన్నాం. ఈ సంభాషణ పాపపు స్త్రీతో జరుగుచున్నట్టుగా మనము చూడొచ్చు ఉన్నాము. You see, words are powerful. పదాలు బలమైనవే. And those words have the capacity to heal a heart. ఒక హృదయాన్ని స్వస్థపరచగలిగిన సామర్థ్యత ఆ మాటలలో ఉన్నాయి. ఇక్కడ ఈ పాప జీవితమును కలిగి ఉన్న ఈ స్త్రీ పాప వృత్తిని కలిగి ఉన్నదని బైబిల్ చరిత్రకారులు, పరిశోధకులు చెప్పొచ్చు ఉండగా, అట్టి జీవనములో నుండి వచ్చి ఉన్న ఈ స్త్రీ ప్రభుని చేరినప్పుడు, ప్రభుని పాదములను తన దగ్గర ఉన్న విలువైన అత్తరుతో అభిషేకించిన తరువాత, తన కన్నీటితో ప్రభు యొక్క పాదములను కడిగిన తరువాత ప్రభు సంభాషిస్తూ యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, నీ పాపములు క్షమింపబడ్డాయి. And those words of acceptance brought relief to the soul. ఆ స్త్రీ ప్రాణమునకు ఉపశమనమును తీసుకుని వచ్చటం మాత్రమే కాక, those words of acceptance filled hope into a heart that was so tired with guilt of life. తన జీవితంలో నిండి ఉన్న అపరాధ భావము చేత ఆ మనస్సు, హృదయము కృంగిపోయి ఉండగా ఆ హృదయములో క్రొత్త ఆశ చిగురించడానికి ఆ మాటలు ఉపయోగపడ్డాయి. ప్రతి ఉదయము దేవుని యొక్క వాక్యము నీవు చదువుతూ ఉన్నప్పుడు, దోస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, అవి దేవుని మాటలై ఉన్నవి. ఆ మాటలు నీ హృదయములో చేరుచు ఉన్నప్పుడు దేవుని బలము నీ దేహములో నిండి ఉంటూ ఉన్నది. ఆర్ యు ఫిల్డ్ విత్ వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్? ఆ పాపపు స్త్రీ, పాప జీవితమును కలిగి ఉన్న స్త్రీ ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి, when she repented through worship, క్రీస్తుని పాదములను అభిషేకించడం బట్టి తన అపరాధ విషయమై చింతించి పశ్చాత్తాపముతో ఇట్టి ఆరాధనను జరిగించినదో, ప్రభు అన్నమాట, నీ పాపములు క్షమింపబడ్డాయి. For your sins were forgiven. అంత మాత్రమే కాక ఆఖరిగా నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పునని వ్రాయబడి ఉండగా, ఆ స్త్రీ జీవితంలో ప్రభు రక్షణను, అలాగనే ప్రభుని సమాధానమును అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుచున్నాం. యు నీడ్ గాడ్స్ పీస్ టుడే. మేబీ యువర్ హార్ట్ ఇస్ సో టైర్డ్, బట్ ఇఫ్ యు లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలు నీ జీవితంలో నింపబడినట్లయితే, రిమెంబర్ దోస్ వర్డ్స్ క్యారీ పవర్. అవి బలము కలిగినవి. ఆ బలము చేత నీవు బలవంతునిగా మారగలవు. దేవుడి మాటలను మీ వినికిడులో దీవించి ప్రభుని మాటల చేత మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. ప్రభువా, పాప లోకములో జీవించుచున్న మేము పాపము చేత తండ్రి నలిగిపోయిన వారముగా ఉన్నాము. మా అపరాధ భావము మమ్మలను వేధించుచున్నది తండ్రి. క్షమలేక మా హృదయము తల్లడిల్లిపోవచ్చున్నది. కానీ నీ ప్రేమను వెల్లడి చేయొచ్చు తండ్రి. నీ వలన పాప క్షమాపణ మాకు తండ్రి నీవు ప్రాప్తింప చేయుటను బట్టి మా హృదయము నీ శాంతితో, సమాధానముతో నిండి ఉన్నది. ఈ ఉదయకాల సమయము నీవు మాతో మాట్లాడావు. We are so tired in our hearts. But Father, your words are speaking life into us. నీ మాటలు మా జీవితంలో నిజమైన జీవము నింపుచూ ఉన్నవి గనుక ప్రభువా, బలమైన నీ మాటల చేత మమ్ములను బలపరచుము. మమ్ములను క్షమించిన, మమ్ములను ప్రేమించిన ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.